అహం మమ అని రెండు ఉన్నాయండి, నేను నాది అని. ఆ రెండింటిని జయిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అవి జయించాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. ఆత్మజ్ఞానం పొందాలండి అన్నాడు. అయితే ఆత్మజ్ఞానం ఏదో నువ్వు బోధించాలా, ఎన్ని చెప్పావు కదా, ఒకే సినిమాకి ఒకే టికెట్కి 2 సినిమాలు చూపించి శివరాత్రి కదా అన్నాడు. విదురుడు అది కుదరదని చెప్పాడు సంస్కారవంతుడు. ఆత్మజ్ఞానం కూడా నువ్వు చెప్పవయ్యా, ఇన్ని చెప్పిన వాడు నువ్వు చెప్పలేవా అంటే, మా అన్నయ్య మరోలా అనుకోవద్దు, నాకు తెలుసు. కానీ నేను దాసీపుత్రుణ్ణి, శూద్ర వంశంలో పుట్టినవాడిని. బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణుడు బోధించాలి, యోగి బోధించాలి, ఋషి బోధించాలి, ఎవరు పడితే వారు చెప్పొద్దు. అందుకని నా పరిమితి నాకు తెలుసు, వర్ణాశ్రమ ధర్మాలు నేను పాటిస్తున్నాను, నేను చెప్పను, తెలిసినా చెప్పను అంటే. అప్పుడు నాడు ధృతరాష్ట్రుడు అలా అంటే అలాగే పోనీ చెప్పించి ఎవరి చేత ఆ మాట అన్నావు బాగుంది అని విదురుడు అక్కడ కూర్చుని ఒకసారి సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల్లో ఒకడైన సనత్సుజాతుడిని 5 నిమిషాలు ధ్యానం చేస్తే సనత్సుజాతుడు విదురా నీకేం కావాలి అని తిరిగి వచ్చాడండి. అది విదురుడి స్థాయి, అది విదురుడి స్థాయి. మీరు అతను శూద్రుడు అంటారా, బ్రాహ్మడు అంటారా, బ్రహ్మదేవుడు అంటారా, శ్రీ మహావిష్ణువు అంటారా, సాక్షాత్ పరమాత్మ అంటారా. కానీ ఏ శరీరంలో పుట్టాడో ఆ శరీరానికి ఉండే కులము, మతము, ప్రాంతము అవన్నీ పాటించాడు అతను. ద్వాపరయుగం నిబంధనల ప్రకారం మేము బ్రహ్మజ్ఞానం ఉపదేశించడానికి మాకు అర్హత లేదు, బ్రాహ్మణులు మాత్రమే చెప్పాలి. అది నేను సనత్సుజాతుల చేత, మామూలు బ్రాహ్మణుడు కాదు, సనత్సుజాతుడు అంటే బ్రహ్మదేవుడు కుమారుడు. బ్రహ్మదేవుడు కుమారుడు కంటే బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారు? ఆయన్ని పిలుస్తా, ఆయన ధ్యానం చేస్తా అంటే ఆయన్ని రప్పించగలిగిన ధ్యానశక్తి కలిగిన మహానుభావుడు కూడా తన వర్ణాశ్రమ ధర్మాలే కట్టుబడి ఉన్నాడు. మితి దాటలేదు, పరిమితి దాటి వెళ్ళలేదు. అప్పుడు ఆ సనత్సుజాతుడు వచ్చి ఒక్క మాట చెబుతాడు, దాంతో మనం సెలవు తీసుకుందాం. ఇన్ని నీతులు చెప్పి అహం మమ అని రెండు ఉన్నాయండి, నేను నాది అని. ఆ రెండింటిని జయిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అవి జయించాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. ఆత్మజ్ఞానం పొందాలండి అన్నాడు. అయితే ఆత్మజ్ఞానం ఏదో నువ్వు బోధించాలా, ఎన్ని చెప్పావు కదా, ఒకే సినిమాకి ఒకే టికెట్కి 2 సినిమాలు చూపించి శివరాత్రి కదా అన్నాడు. విదురుడు అది కుదరదని చెప్పాడు సంస్కారవంతుడు. ఆత్మజ్ఞానం కూడా నువ్వు చెప్పవయ్యా, ఇన్ని చెప్పిన వాడు నువ్వు చెప్పలేవా అంటే, మా అన్నయ్య మరోలా అనుకోవద్దు, నాకు తెలుసు. కానీ నేను దాసీపుత్రుణ్ణి, శూద్ర వంశంలో పుట్టినవాడిని. బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణుడు బోధించాలి, యోగి బోధించాలి, ఋషి బోధించాలి, ఎవరు పడితే వారు చెప్పొద్దు. అందుకని నా పరిమితి నాకు తెలుసు, వర్ణాశ్రమ ధర్మాలు నేను పాటిస్తున్నాను, నేను చెప్పను, తెలిసినా చెప్పను అంటే. అప్పుడు నాడు ధృతరాష్ట్రుడు అలా అంటే అలాగే పోనీ చెప్పించి ఎవరి చేత ఆ మాట అన్నావు బాగుంది అని విదురుడు అక్కడ కూర్చుని ఒకసారి సనక సనంద